హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హైస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇప్పటి వరకు నేను పెట్టిన వీడియోస్ చూస్తూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్ ఫ్యామిలీకి చాలా థ్యాంక్స్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఇంపార్టెంట్ అనే విషయము షేర్ చేసుకోవాలని మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. అదేమంటే మేము ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ పైన హౌస్ కన్స్ట్రక్షన్ చేసామండి. దానిలో చిన్న మిస్టేక్ ఏమంటే ఇంకా వెనకాలకు కూడా మేము పెంచాల్సింది, అది ఎందుకో ఐడియా రాలేదు. అది అలానే ఉంచేసాము. ఆ బిట్టు ఇప్పుడు మాకు కంపల్సరీగా పెంచాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. చూసారా వెనకాలంతా ఎంత చెట్లు మొక్కలతో ఎలా గజిబిజిగా ఉందో. అందుకని చెప్పి గాలి వెలుతురు ఎలాగూ లేదు సరే కదా, మాకు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి మేము అది కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకున్నాము. ఆ చిన్న బిట్టేనండి, మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, అందుకని అది యాడ్ చేశాననమాట. అయితే ఎవరైనా సరే ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ప్లానింగ్ ఉండాలండి. ఫస్ట్ మేము ప్లానింగ్ అయితే ఉంది, కానీ కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి కదా, అలా జరిగింది మా విషయంలో. అయితే ప్లానింగ్తో పాటు ఒకరిద్దరిని అడిగి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంటు. వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళే అవుతారు, మనకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా. కానీ ఒక్కొక్కసారి మిస్టేక్స్ ఎలాగైనా జరగాల్సిందే కదా, అలాగే ఇది కూడా కొంచెం పెండింగ్ ఉండి ఇప్పుడు మాకు కొంచెం శ్రమ అనిపించింది అంతే. మీరు కూడా ఆ మిస్టేక్స్ చేయకుండా ఉంటారని నేను ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. మిస్టేక్స్ సంగతి తర్వాత అయితే ఈ అమౌంట్ ఇంకా టైం కూడా వేస్ట్ అవుతుంది కదా, అది పెద్ద ప్రాబ్లము. ఫస్ట్ ఏమంటే ప్లాన్ లేకుండా అస్సలు మొదలు పెట్టకండి, ఎందుకంటే తర్వాత మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది మాలానే. ఫౌండేషన్ కూడా స్ట్రాంగ్గా వేసుకోవాలి, లేదంటే గోడలకి పగుళ్ళు రావటం అలా ఉంటుంది కదా. వెంటిలేషన్ వచ్చేటట్టు, సహజ కాంతి వచ్చేటట్టు అవి కంపల్సరీగా పెట్టించుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా రూమ్ ఒకటి, ఇంకా స్టోరేజ్ కోసము, ఇంకా ఈ ప్లంబింగ్ టైంలో ఏసీ వాటి కోసం వైరింగ్ అవన్నీ చేసేటప్పుడు అవి కూడా మనం ప్రాపర్గా సెట్ చేయించుకోవాలి, లేదంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే ఇల్లు కట్టడం అంటే కేవలం ఇటుకలు, సిమెంటు ఇవే కాదు కదా అనిపిస్తుంది. ఎన్నో చేతుల శ్రమ, ఇంకా వాళ్ళ కష్టానికి ప్రతిరూపము. ఎన్నో గంటలు ఎండలో పనిచేస్తూ మన కలల ఇంటిని నిజం చేస్తారు. మీకు ఆ క్లిప్స్ కూడా చూపిస్తాను. అన్నింటికీ ఎమోషన్ అవ్వటం అని కాదు, కానీ ఒక్కొక్కసారి చూస్తుంటే ఎందుకో కొంచెం మనసులో కొన్ని మాటలు మెదులుతూ ఉంటాయి. అవి మీతో షేర్ చేసుకోవాలనుకొని అలా మాటలు వచ్చేస్తున్నాయి అన్నమాట. నేను కూడా ఎడిటింగ్ చేస్తూ అలా చూస్తూ నాకు కూడా కొన్ని మాటలు వచ్చాయి, అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత ఎండలో పని చేస్తున్నారో. ఎవరి వృత్తి వాళ్ళదే అనుకోండి, కానీ అంతే. ఎన్నో గంటలు ఎండలో పనిచేస్తూ మన కలల ఇంటిని నిజం చేస్తారు వాళ్ళే. మండే ఎండలు, వర్షాలు, చలి అలాంటివి ఏమీ పట్టించుకోరు. పట్టించుకుంటే అవ్వదు కదా. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో నిలబడి బరువైన సామాగ్రిని మోస్తూ తమ శక్తికి మించి కష్టాన్ని భరిస్తారనుకోండి. ఆ ఎండాకాలంలో చూసారు కదా, ఈ ఎండాకాలంలో అయితే ఇంచుమించు అప్పుడు 40 degrees దాటి ఉంటుంది టెంపరేచరు. అయినా తప్పదనుకోండి. అందుకోసమని వీళ్ళ కోసమని చెప్పి ఈ డ్రింకులు ఇవి తర్వాత సంగతి, కానీ లెమన్ వాటర్ కలుపుదామని చెప్పి ఐడియా వచ్చింది. అందుకని చెప్పి నేను బయటికెళ్తున్నాను లెమన్స్ కోసము. మా దగ్గరలోనే షాపులు దొరుకుతాయిలెండి, అందుకని బయటికెళ్ళి లెమన్స్ తీసుకొచ్చాను. కొందరు కుటుంబాన్ని పోషించాలనే బాధ్యతతో పని చేస్తూ ఉంటే, ఇంకొందరు పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పనిచేస్తారు. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి వృత్తి వాళ్ళది అనుకోండి. నేనైతే అందుకోసం ఎందుకు కొంచెం వాళ్ళకు కూడా రిఫ్రెషింగ్ ఉంటుంది కదా అని చెప్పి వెళ్ళి వచ్చాను. ఈలోపు నాకు వంట పని ఒకటి, నీళ్ళు టీలు అందిస్తూనే ఉండాలి కదా, ఏదో ఒకటి పని చేస్తున్నారు కాబట్టి. నాకు ఈలోపు వంట లేట్ అయిపోయింది. నార్మల్గా అయితే తొందరగానే అయిపోద్ది, కానీ ఆ రోజు సండే, అందుకని చెప్పి కొద్దిగా లేట్ అయ్యింది. ఈ వంట పనిలో పడి ఇంటి పనిలో పడి వంట పని మర్చిపోయాననమాట. అదనమాట. మర్చిపోవడం కాదు, అలా జరిగిపోయింది. కొద్దిగా లేట్ అయ్యింది. అయితే ఏముంది మనమే కదా అని చెప్పి అలా చేస్తున్నాను. కొంచెం తొందరగా చేసేద్దామని చెప్పి వంటగదిలోకి వచ్చాననమాట. అయితే ఆ రోజు చికెన్ ఫ్రై చేసిద్దామని డిసైడ్ అయ్యాను. ఏం లేదు, నార్మల్గా
తాలింపు వేసేసుకుంటాం కదా, ఆనియన్స్ అవి వేసి దానిలో బాగా శుభ్రం చేసుకునే చికెన్ కూడా వేసి తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు వేసి వేయించాలన్నమాట. అందరూ చేసే ప్రాసెస్సేలండి, కొత్తగా ఏముండదు. ఉప్పు పసుపు వేసి వేయించాక మూత పెట్టేస్తాను. ఒక 5-10 మినిట్స్ అలా మగ్గిస్తాను. మగ్గించేసాక ఇంకో వైపేమో ఎగ్స్ చేద్దామని చెప్పి ఎగ్స్ వేపుకుంటున్నాను అనమాట. ఆయిల్ వేసి దానిలో కొద్దిగా పసుపు వేసుకొని పక్కన ఉడకపెట్టుకున్న ఎగ్స్ కూడా అందులో వేసి వేయించుకుంటున్నాను. 2 వైపులా పెడితే తొందరగా అయిపోద్ది కదా, అప్పటికే ఆలస్యం అయిపోయింది. అందుకని చెప్పి ఇలా బాగా పసుపు వేసి వేయించుకుంటే ఇంకొంచెం బాగా కనిపిస్తాయి. టేస్ట్ కూడా బాగుంటుంది వేయించుకుంటే. అందుకని చెప్పి ఇలా వేయించుకుంటున్నాను. ఆ వేగిపోయిన ఎగ్స్‌ని సెపరేట్ చేసి దానిలోనే పోపు వేసుకుంటున్నాను. నార్మల్‌గా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి ఇంకా నార్మల్ ఆనియన్స్ వేసి వేయించేసాను. ఇంకా ప్యూరీ చూసారు కదా టమాటోది, అదేమంటే ఒక 2-3 టమాటోలు, మన బిర్యానీ తోరణంలో ఉండే సామాగ్రి ఉంటాయి కదా, అవి ఆకులు, లవంగాలు, చెక్క అవి వేసి మసాలా కొట్టేసాననమాట. ఆ ప్యూరీని ఆయిల్‌లో వేసి మగ్గిస్తున్నాను. ఇంకోవైపు ఈ చికెన్‌లో వాటర్ అంతా సెపరేట్ అవ్వాలని చెప్పి చూస్తే కొంచెం వాటర్ ఇంకా ఉండింది. అది అలా కలుపుతూ ఉంటే అది కూడా ఎవాపరేట్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీనిలో ఏమంటే మనం ఇంకేమేమి వేయాలనుకుంటున్నామో చూసి వేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ ఉన్నట్టు అనిపించింది, అందుకని మూత పెట్టాను. తర్వాత ఇటువైపు వచ్చేసరికి గ్రేవీ అంతా మగ్గిపోయిన తర్వాత దీనిలో ఎగ్స్ వేసుకొని తగినంత ఉప్పు, ఇంకేమైనా మనం ధనియాల పొడి ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఆ ప్యూరీలోనే బిర్యానీ తోరణంలో స్పైసెస్ ఉంటాయి కదా, వేసానని చెప్పి ఇంకా మసాలా ఏమీ వేసుకోలేదు. ఇప్పుడు కారం కొద్దిగా, ఉప్పు కొంచెం వేసి కలిపి పెట్టేసాననమాట. ఒక 5 మినిట్స్‌లో అది కుక్ అయిపోద్ది. అయితే ఇగోండి చికెన్‌లో వాటర్ అంతా ఎగిరిపోయింది. దీనిలో కొద్దిగా చికెన్ మసాలా, ఇంకా మనం గరం మసాలా ఉంటే వేసుకోవచ్చు, కారము, ఇంకొంచెం ధనియాల పొడి వేసి బాగా కలిపేసి ఇంకొంచెం సేపు మూత పెట్టాను. ఎందుకంటే ఈ మసాలాలు, ఈ పౌడర్లంతా చికెన్‌కి బాగా పట్టాలి కాబట్టి. అందుకని చెప్పి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించాక మళ్ళీ కుక్ అయిపోయింది అనిపించేటప్పుడు మళ్ళీ మూత తీసి ఒక 5 మినిట్స్ అలా ఉడికిస్తే దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి. అది వేస్తే బాగా ఉడుకుద్ది, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా కలిపి పెట్టుకున్నాక మరి కొంచెం సేపు మూత పెట్టుకున్నాను. మూత పెట్టి తీసాక మరొక 5 మినిట్స్ అలా మూత లేకుండా వేయించుకోవాలి, అప్పుడు చికెన్ ఫ్రై బాగుంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ కోసము వాటర్ కలుపుతానని చెప్పాను కదా, అందుకని కొద్దిగా షుగరు, ఇంకా ఫ్రిడ్జ్లో వాటరు, కూల్ వాటరు, ఇంకా ఒక 8 మెంబర్స్ ఇలా ఉంటారు మాతో కలిపి. అందుకని చెప్పి ఒక 8-10 లెమన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా కలిపేయాలి. ఇంకొంచెము టేస్ట్ కోసము వాటరు, లెమను, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఈ నార్మల్ రిఫ్రెషింగ్ డ్రింకులు సెకండరీ అండి లెమన్ వాటర్ ముందు. నాకైతే అలానే అనిపిస్తుంది. ఆ రోజు మాత్రం ఇంకా బాగా అనిపించింది. ఎందుకంటే నేను కూడా ఎండకెళ్ళొచ్చాను కదా, అందుకేమో బహుశా. అది వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇదంతా ఫుడ్ తినకముందు ఇచ్చాము, ఒక 11 ఆ టైంకి. వాళ్ళైతే నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇవే కదా చిన్న చిన్న విషయాలే కొన్ని కొన్ని హ్యాపీనెస్‌ని ఇస్తాయి కదా, అదనమాట ఆ రోజు జరిగిన సంగతి. అందరికీ గ్లాసుల్లో వేసి ఇచ్చేసాననమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది అయిపోయిన తర్వాత స్లాబ్ పని కూడా అయిపోయింది. వాళ్ళు ఇంకా ఇంటికెళ్ళే టైం కూడా వచ్చేసింది. ఇదంతా క్లీన్ చేసేస్తున్నారు. ఇగోండి మా హస్బెండ్ ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు, వాటర్ అంతా కొడుతున్నారనమాట. అది అంతేనండి ఈ వీడియో. ఒకవేళ మీకు ఏమైనా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైస్ లిటిల్ వరల్డ్.